నువ్వు ఎందుకు ఎందుకు అసలు నువ్వు ఎందుకు పెడతావు నువ్వు అసలు ఆగు నువ్వు ఆగు నువ్వు ఆగు అసలు నువ్వు అసలు పంపకు నువ్వు ఎందుకు పంపిస్తాను అసలు బయటికి వెళ్ళి అరుస్తాను నన్ను ఏదో చేశాడని అరుస్తా అప్పుడు బయట అందరికీ చెప్తా అవునా నువ్వు కొట్టి చూడు నువ్వేమైతే నాటకాలు దేనికుంటా నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా ఏమని పెడతావు ఫోన్ గురించి మాట్లాడకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఫోన్ గురించి మాట్లాడకు అట్లా ఎంత మందిని చేసినావు అంటున్నా ఇతను చేసినట్టు ఇంకెంత మందిని చేసినావు ఆడదానివా బజార్దానివా నీతో పాటు ఇంకో అమ్మాయిలు చేస్తలేరా డ్యూటీ అరే నీకు అవన్నీ అనవసరం ఏదనవసరం ఇంట్లో ఫోన్ తమ్ముంటావు అర్థమైందా ఫోన్ నాకు ఫస్ట్ ఏం నాటకాలు చెప్తున్నారా చూస్తాను మరి లేకపోతే చూస్తాను ఎందుకు చెప్పేది ఏంటి చెప్పేది విను ఇక్కడ నేనేం చెప్తున్నా కావాలని చెప్తున్నా ఉండమని చెప్తున్నా కదా నువ్వే ఇంకా తప్పేసి నువ్వే ఇంకా నా మీద వస్తావా నాకు వీడియోస్ ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు వీడియోస్ ఉన్నాయన్న విషయం కాబట్టి చేయాల్సిందంతే నీకు నేను జాబ్ పెట్టినా బోనస్లు ఇచ్చినా పండుగలకు పబ్బాలకు నీకు నేను అడిగినంత డబ్బు ఇచ్చినా మధ్య మధ్యలో నీకు సహాయం కావాలంటే నీకు సహాయం చేసిన ఇవన్నీ నేను చేసిన తప్ప ఇవన్నీ నేను చేసిన తప్ప నేను నౌకర్లు పెట్టుకున్న పాపానికి ఇంకేం చెప్పొద్దు నాకు అనవసరం ఏం చెప్పొద్దని నువ్వు అన్ని తప్పులు చేసి నువ్వంతా నా మీద పడి నీకన్నీ పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకొని నా జీవితం మొత్తం సర్వనాశనం చేసినావు నేను మనస్ఫూర్తిగా నేను అసలు నిద్ర కూడా పోతలేను నీ వల్ల నాకు ప్రశాంతంగా అసలు నిద్ర కూడా పోతలేను నువ్వే ఇంకా దౌర్జన్యం చేస్తున్నావు ఏంది అరుస్తున్నావు నువ్వే ఇంకా తప్పులు చేస్తావు నువ్వే అరుస్తావా ఏమైంది కాదు ఇప్పటిదాకా నువ్వు ఇప్పటిదాకా డబ్బులు ఇస్తా అనుకున్నా ఇప్పుడు ఈయన నువ్వు ఏం చేస్తావు ఏది తోస్తానేది నన్ను మర్చిపోకండి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి పెట్టాలంటే 5 నిమిషాలు పట్టదు నాకు మీ వైఫ్ కు పంపించాలంటే వెళ్ళాలా మీ వైఫ్ దగ్గరికి వెళ్ళాలా నేను వెళ్ళి ఇట్లా చేశాడు అట్లా చేశాడని అక్కడికి వెళ్ళి మీ వైఫ్ దగ్గర ప్రూఫ్స్ అన్ని చూపించాలా వెళ్ళమని చెప్పు ఇప్పుడే వెళ్ళానా ఇట్లా చేశాడు అట్లా చేశాడు ఇక్కడ ముట్టుకున్నాడు అక్కడ ముట్టుకున్నాడు అని చెప్పనా చెప్తా మీ వైఫ్ కి చెప్తా నేను అన్ని వీడియోస్ అన్ని చూపిస్తా నేను ఎప్పుడైనా తప్పుగా నేను బిహేవ్ చేసినా నేనేమైనా తప్పు చేసిన నీ మీద ఏమైనా తప్పుగా నేను ప్రవర్తించిన నీ మీద నేను చేస్తే తప్పేంది ఇప్పుడు చెప్పేది వినండి మీరు చెప్పేది వినండి మంచిగా ఉండమంటే ఏమైంది ఇప్పుడు నేనేం తప్పు చేసిన నీ మీద ఇప్పుడు ఏమైంది ఉండమని చెప్పా అంతే కదా ఇప్పుడు మాతో ఉండడానికి ఏమైంది మీకు నేను ఎప్పుడైనా తప్పుగా నేను ప్రవర్తించిన నీ మీద నేను ఎప్పుడైనా తప్పుగా నేను బిహేవ్ చేసినా తప్పుగా చూసినా తప్పుగా ఏమైనా మాట్లాడినా నేను చేసిన తప్పేంది అసలు ఉండమని చెప్తుంటే ఎందుకు అట్లాగా తప్పు మీద తప్పు నువ్వు చేసి నన్ను అంటే పైసలు కావాలని చెప్పా నాకు పైసలు కావాలి నాకు కావాలి నాకు వీడియోస్ ఉన్నాయి చూపిస్తా అని చెప్పా పైసలు అంటే ఎక్కడ తీసుకురావాలి నీకు ఇప్పటికి ఇచ్చిన పైసలు ఏం చేసినావు నీకు అవన్నీ పైసలు అవన్నీ ఇప్పుడు నేను ఇంట్లో నేను ఎట్లా పేపాలి నేను నాకు కావాలి నాకు ఖర్చు ఉంది నాకు కావాలి నాకు కావాలి అంటే కావాలి కంపల్సరీ ఉండండి ఏమైంది ఉండండి ఇక్కడ ఉండమంటే ఎందుకంత బాధ చెప్తుంది ఉండమనే కదా చెప్తున్నా ఉండాలి అంతే ఎక్కడ ఉండాలి ఎందుకు ఇట్లా చేస్తాను నేను ఎప్పుడు అసలు చెప్పింది అర్థం కావట్లేదా ఉండాలి అని చెప్పాను ఉండాలంతే ప్రాబ్లం ఏమైందని కూడా చేస్తున్నారు ఇప్పుడు నీకు పైసలు కావాలంటే నేను ఒక 20,000 తీసుకొచ్చి అదే మాట 20,000 తీసుకొచ్చిస్తాను నీకు నన్ను వదిలే నాకు కావాలి ఇప్పుడు పైసలు కావాలి నన్ను వదిలే నీకు ఒక 20,000 తీసుకొచ్చిస్తా నన్ను నాకు ఇప్పటికీ నాకు మొత్తం కావాలని చెప్తున్నాను కదా ఇప్పుడు నాకు పైసలు కావాలి అదంతా అనవసరం నాకు అమౌంట్ ఇస్తానో ఇస్తావా ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు నువ్వు నీకు ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచా పైసలు ఎప్పుడు ఇస్తున్నావు నీకు నేను సెటిల్మెంట్ చేసుకొని నిన్ను శాశ్వతంగా అది నాకు తెలియదు నాకు ఇప్పుడు పైసలు కావాలి నాకు ఉండాలని చెప్తున్నప్పుడు ఏమైపోయింది నీకు ఒక 20,000 నేను సర్దగలుగుతాను కావాలి అంటే నాకు అదంతా అనవసరం లేదంటే నేను వీడియోస్ బయట పెడతా అంతే ఇంకంతకంటే ఏం లేదు కంపల్సరీ వీడియోస్ బయట పెడతా
నాకు పైసలు కావాలి ఇప్పుడు. ఇప్పుడు అంతకంటే ఇప్పుడు నాతోడు కాదు. అరే నాకు ఇప్పుడు తెలియదు. 20,000 కంటే నేను ఎక్కువ సర్దలేను. నాకు చెప్పొద్దు. ఇప్పుడు దాకా నీకు అవన్నీ నాకు 80,000 అనవసరం. 80,000 నేను సర్దినా, ఇంకొక 20,000 కనుక సర్దితే 1,00,000 ఇదే నీకు. ఎందుకు రమ్మన్నారు? ఏం మాట్లాడుతున్నారు? 50,000 ఇస్తారా? నాకు తెచ్చావా తెలియదా? 50,000 నాతోడు ఇప్పుడు కాదు. 50,000 తీసుకొచ్చారా లేదా? వీడియోస్ పెట్టాలా? 20,000 తీసుకొని నన్ను వదిలేదు. వద్దు, నాకు 50,000 కావాలి. 50,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? కావాలి, నాకు అనవసరం. అది మీరు ఏం పడతారో నాకు తెలియదు. నాకు పైసలు అవసరం ఉంది ఇప్పుడు నాకు పైసలు అవసరం ఉంది. తెచ్చారా తెలియదు? ఇప్పుడు పైసలు తెచ్చారా తెలియదా? నేను ఒక 20,000 నీకు ఇస్తా అమ్మా. అరే నాకు చెప్పొద్దు, నాకు చెప్పొద్దు. నాకు పైసలు కావాలంటే ఇప్పుడు 50 అంటూ 50 ఎక్కడికి కావాలి? తెలియదంటే ఆ. నాకు తెలియదు. నాకు కావాల్సిందే, నాకు డబ్బులు కావాల్సిందే. లేదా మీ వీడియోస్ పెడతా కంపల్సరీ. నేను ఇక్కడ బాగా ఇప్పుడు పైసల కోసం నేను పోయి ఇప్పుడు దొంగతనం చేయాలా? అది నాకు తెలియదు అని చెప్తున్నాను. దొంగతనం చేసుకుని తీసుకురావాలా? పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమనుకుంటున్నావు అసలు? డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నాకు తెలియదంటే ఆ? నాకు తెలియదు. ఏమంటే నాకు ఇప్పుడు పైసలు కావాలనే కదా ఎందుకు పిలిచిండు అసలు? అది ఎందుకు పైసల కోసమే కదా ఇదేనికి పిలిచిండు? అవును, ఇస్తా అంటారు కదా, 20,000 ఇస్తా అంటారు కదా. 20,000 సరిపోవు అని చెప్పాను కదా. ఆ. సరిపో, నాకు ఇప్పుడు ఇస్తావా? మరి ఇవ్వా? అంత డబ్బులు నా దగ్గర లేదు ఇప్పుడు. ఇప్పుడు కావాలి, ఇస్తావా? ఇవ్వా? ఆ? ఏంది కాలు ఎందుకు పట్టుకున్నావు? నాకు అనవసరం. కాలు ఎందుకు ఇస్తావా? పట్టుకున్నావు? ఇవ్వా? కాలర్ది ఇస్తావా? ఇవ్వా? ఉం? చెప్పేటా అన్ని వీడియోస్ పెట్టా. ఇస్తావా ఇవ్వా? అంటే ఎందుకు ఇవ్వాలి? నాకు తెలియదు, నాకు ఎందుకు తెలియదు. ఇవ్వాలి? నాకు నీకు అనవసరం. బాగా నేను అరే నాకు నీకు అనవసరం బాగా అని నేను చెప్తున్నాను. నీకు నేను అది బాగా నాకు అనవసరం. నాకు కంపల్సరీ ఇది ఇవ్వాలి. తోసా- నాకు కంపల్సరీ ఇవ్వాలి. బయట నడు అరే. ఫస్ట్. బయట నడు నువ్వు ఫస్ట్. నన్ను తోస్తా- నన్ను తోస్తావా ఏంది నువ్వు? నువ్వు మొత్తం నన్నే చూస్తాను అరే, ఎందుకు నన్ను అసలు? తోస్తావా నువ్వు? నాకు అవన్నీ అనవసరం. నాకు అనవసరం. నేను పెడతాను, ఇప్పుడే పెట్టేస్తాను. నాకు నీకు అవసరం అనవసరం మా. ఏంది అవసరం? ఎందుకు కూర్చున్నావు? అసలు నీకు నేను అసలు రూపాయి కూడా ఇద్దరు నేను ఎందుకు ఇవ్వాలి? నేను చేసే తప్పేది కారణాలు నేను ఏం తప్పు చేయలే. చెప్పొద్దు. మీరు కారణాలు చెప్పొద్దు. నేను తప్పు చేయలేప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి? నేను కారణాలు చెప్పొద్దు. నీకన్నా బాకీ ఉన్నా? నీకన్నా అప్పు ఉన్నా? సంబంధం లేదు, సంబంధం లేదు. నేను ఏం నాకు తప్పు చేసిన నేను? నాకు అవన్నీ అనవసరం. నాకు చేయని అవన్నీ తప్పుడు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నేను తప్పులన్నీ నువ్వు చేసుకోవడం నువ్వు నన్నట్టు పోయింది. నేను తప్పులు అదే నాకు తప్పులు ఎవరు అనవసరం చేసిండు? అని చెప్పాను కదా. నేను తప్పు చేసిన? అరే బే, నాకు నీకు ఇష్టం ఎందుకు అని ఇవ్వాలి? చెప్పాను కదా. పైసలు ఎందుకు ఇవ్వాలి? నాకు ఇష్టం. డబ్బులు ఎందుకు అంతే. ఇవ్వాలి? నాకు డబ్బులు ఎందుకు ఇష్టం ఇవ్వాలి? అంతే. ఇష్టం కూడా బ్లాక్ నాకు చేస్తావా? అవసరం ఇష్టం కూడా ఉంది. బ్లాక్ చేస్తావా? అవసరం ఉంది. ఎన్ని తీసుకుంటావు పైసలు? ఎన్ని అవసరం తీసుకుంటావు ఉంది. పైసలు? ఎన్నిసార్లు తీసుకుంటావు పైసలు? నీకు బుద్ధి జ్ఞానం ఉన్నదా? నువ్వేనా మనిషివేనా? అసలు నేను చెయ్యని తప్పకుండా నన్ను ఇట్లా టార్చర్ ఎందుకు పెడతాను? నీ టార్చర్ నేను మొత్తం ఉరేసుకొని చచ్చిపోతే ఇక్కడ నేను అప్పుడు కానీ నీకు అసలు బుద్ధి రాదు. నీకు పైసలు నువ్వు టార్చర్ పెడతాను నువ్వు అసలు. అరే నాకు పైసలు కావాలి. నేను అసలు రూపాయి ఇయ్యనమ్మా. ఇప్పుడు పిలిచారు కదా, పైసలు ఇస్తాకే కదా పిలిచారు. అవును 20,000 ఇస్తా అంటారు కదా. 20,000 పైసలు ఇవ్వడానికే కదా పిలిచారు. నాకు పైసలు కావాలని ఇచ్చిన చెప్పాను. పైసలు తీసుకో. ఏమైంది? నాకు సరిపోవు అవి. నాకు సరిపోవు. నాకు 50,000 కావాల్సింది. నాసులు అమ్ముకోవాలా? నాకు సరిపోవు. అది బ్యాంక్ దొంగతనం చేసి రావాలా నీకోసం? నేను ఏంది నువ్వు అసలు? నువ్వు పదే ఎన్ని మొత్తం పైసలు ఇచ్చినా ఇట్లా మొత్తం తింటూనే అరే ఉన్నావు. నాకు అనవసరం అని చెప్పాను. మీరేం పడతా నాకు అసలు లేదంటే వీడియోస్ పంపిస్తా. అప్పుడే ఏది పంపిస్తా. పంపించేది? లాభం లేదు. పంపకు నువ్వు లొంగేటట్లేదు. ఫస్ట్ నువ్వు పంపకు నువ్వు అరే. నువ్వు అది నేను చేయను. నువ్వు ఎందుకు పంపి ఎందుకు అసలు నువ్వు నన్నే ఇంకా నువ్వు బాగా చూస్తాను అసలు. అరే. నీకు అసలు భయం లేదు అసలుకి. నీకు అస్సలు భయం లేదు నీకు. ఇప్పుడే పంపిస్తా. నా మీదకే ఎగబడతాను అసలు. ఇది ఇంటికి నా ఎగబడతాను ఫోన్, అసలు. నా ఫోన్. పోయింది నువ్వు బాగా నేను ఇక్కడే అసలు ఫస్ట్ నీకు భయం లేదు ఏం లేదు నీకు. అరే. డబ్బులు ఎందుకే అమ్మా నీకు అసలు? నేను బాకీ నీకు ఏంది ఏంది ఏయ్, ఎందుకు అసలు ఏంది? నువ్వు ఎందుకు వస్తావు? ఏంది? ఇస్తానా? ఎందుకు పెట్టాలా? ఎందుకు పెడతావు? ఆ? ఎందుకు పెడతావు అసలు? ఇప్పుడే పెడతా. ఎందుకు పెడతావు అమ్మ నువ్వు అసలు? ఇప్పుడే ఆగు నువ్వు అసలు నువ్వు అసలు పంపకు. నువ్వు ఎందుకు పంపిస్తావు ఇప్పుడే అసలు? పంపిస్తున్నా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి అరుస్తా. నన్ను ఏదో చేశాడని అరుస్తా అప్పుడు బయట. అందరికీ చెప్తా. ఏమని చెప్తావు? అందరికీ చెప్తా. చెప్పాలా బయట? వద్దు, చెప్పు. బయట పిలవాలా? అందరినీ పిలవాలా? కూర్చో, ఫస్ట్ నువ్వు కూర్చో. కూర్చో నువ్వు ఫస్ట్ కూర్చో, ఇక్కడ కూర్చో. నీకు ఇప్పుడు ఏమంటున్నా? నాకు పైసలు కావాలని చెప్తున్నాను కదా. నాకు పైసలు ఇచ్చేసి నీకు గొడవ చేయనని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏమైంది పైసలు నేను ఇవ్వడానికి? ఇచ్చిన డబ్బులు పిలిచావు కదా. తీసుకొని నువ్వు సైలెంట్ అరే అలా కదా పిలిచావు నీకు కదా. నాకు ప్రాబ్లం ఉంది. అది నాకు నేనేం తెలియదు. తప్పు చేయలేదు నీకు. నీకు నేనేం బాగా అది నాకు నేనేం అప్పు అనవసరం. లేదు. నాకు అనవసరం. నాకు తప్పు పైసలు నువ్వు చేసినావు. కావాలి అన్నప్పుడు నేనేం తప్పు కావాలి. చేసిందా? అంటే నాకు అనవసరం. నేను నాకు ఏం వీడియోస్ తప్పు ఉన్నాయని చేసినా? చెప్తున్నాను కదా. వీడియోస్ ఉన్నాయి. మాటి వేస్తున్నట్టు అరే వదిలేసి చెప్పుకుంటావు. నాకు కావాలి అని ఏం చెప్పాను. చేస్తావు? మనం ఉందామని ఏం చెప్పాను. చేస్తావు? ఉందామని ఏం చెప్పాను. చేస్తావు? ఏం చేస్తావు? ఉందామని చెప్తున్నాను కదా. ఏం ఉన్నాను? ఏం చేస్తావు? అరే ఉండమని ఏం చెప్తున్నాను కదా. ఆ? నాకు కోపం తెప్పించు. అసలు నేను రూపాయి సరే, ఇయ్యను. నాకు అసలు రూపాయి ఇట్లా ఇయ్యను. ఏం చేస్తావు? ఇట్లా చేసుకో. కుదరదు. కంపల్సరీ ఏం చేస్తావు? పెట్టాల్సి. నేను చెప్తా బయటికి వెళ్ళి చెప్పు. అలా చేస్తా. చెప్పు. అలా చేయనా నీ గురించి? ఏమని నీ గురించి అలా చేస్తా కంపల్సరీ. చేసుకో. కంపల్సరీ అలా చేస్తా. ఏమని ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని నేను చెప్పుకుని చేసుకో. చెప్పుకొని మరి వెళ్తాను నేను బయటికి. నువ్వు ఎక్కడికైనా పోయి ఎవరితో ఎక్కువ లేదు వెళ్తాను నేను కంపల్సరీ. నేను కూడా నీలాగా తెగబడ్డా నువ్వు ఏమని వేసుకోపోయావు. ఫోన్ ఇచ్చి నేను ఇయ్యను. ఫోన్ ఫోన్ ఇయ్యను. ఇటు. ఫోన్ అసలు ఫోన్ ఇయ్యను. కావాలి. నేను ఇయ్యను. ఫోన్ అసలు ఇయ్యను. ఫోన్ నేను అసలు ఫోన్ ఇయ్యను. ఫోన్ ఇటు ఇవ్వండి మీరు. నువ్వు ఏం చేసుకుంటావు ఫోన్ చేసుకో. ఇటు. నువ్వు ఇప్పుడే వెళ్తా. అసలు ఇప్పుడే ఏం వెళ్తా. చేసుకుంటావు నేను బయటికి చేసుకో. వెళ్తా. నేను అసలు నేను ఇయ్యను. ఇప్పుడే ఇయ్యను. వెళ్తా. వెళ్ళు. కుదరదు కుదరదు. పోయి గంగలు దుక్కు. నువ్వు ఎక్కడికైనా ఏమని చేసుకోకు. నాకు పైసలు కావాలి. నేను ఇయ్య రూపాయి ఇయ్యనమ్మా. నా ఫోన్ నేను ఇయ్యను.
ఫోన్ ఇయ్యను రూపాయి ఇయ్యను ఏది నువ్వు చేసుకో ఫోన్ నేను అసలు ఫోన్ ఫోన్ తీసుకుంటానని చెప్తున్నాను నువ్వు కదా. అసలు నేను ఇయ్యనమ్మా నేను ఇయ్యను నేను అరే చెప్తాను తాత పోయి. అసలు ఇయ్యను చెప్పోని బట్టి పోని నీకు ఫస్ట్, ఫోన్ ఫస్ట్ ఎందుకు పో. అసలు? అరే ఎవరు నువ్వు? చెప్తారా ఎవరు నువ్వు? నువ్వెవరు? తినెవరు? కాదు బ్లాక్ మెయిల్ చేసుకుంటా అసలు ఏం చేస్తున్నావు నువ్వు నేనేం చేసిన? ఆ? నేనేం ఆమె చేసిన? మా దగ్గరికి నుంచి డబ్బులు తీసుకుంటా బ్లాక్ మెయిల్ చేసుడు అతన్ని నన్ను మిస్బిహేవ్ చేస్తున్నాడు నా మీద. ఇంతసేపు ఏం చేయలేదా నువ్వు? లేదు నేనేం చేయలేదు. అతని దగ్గరికి నుంచి ఎంత డబ్బులు తీసుకున్నావు నేనేం చేయలేదు. నేనేం డబ్బులు తీసుకోలేదు. నేనేం చేయలేదు. నువ్వు ఇంతసేపు ఏం చేయలేదా తనతో? ఏం చేయలేదు. నేనేం చేయలేదు. డబ్బులు అడగలే నేను అడగలేదు. ఫోటోలు పెడతాను బ్లాక్ మెయిల్ చేస్తా మీ నేను భార్యకు ఏం పెడతానంటే ఫోన్ ఇవ్వండి ఫస్ట్. ఫోన్ ఇచ్చుడు First కాదు phone. అర్థమైందా ఫోన్ ఇచ్చుడు చూపెట్టు కాదు చూపిస్తాను కదా చూపెట్టు ఫస్ట్ ఫోన్ ఇవ్వండి. ఇయ్యను అసలు ఎవరు ఈమె? కాదు నువ్వు అన్నగా ఇంత ఈమె ఎవరు ఇప్పటిదాకా అసలు? చూపిస్తాను కదా మీరెవరు? మొన్న నువ్వు చేసేటివన్నీ ఇక్కడ తెలుస్తున్నాయి అర్థమవుతుందా ఫోన్ ఇవ్వండి ఫస్ట్. కాదు ఇప్పుడు ఫోన్ వీడియో చూపిస్తాను గురించి కదా రాదు నువ్వు అతను బ్లాక్ మెయిల్ చేసుడు ఏంది నువ్వు డబ్బులు తీసుకోవడం ఏంది అతను ఏమైతాడని నువ్వు డబ్బులు తీసుకోవడానికి నన్ను ఎంత టార్చర్ పెట్టినాను నువ్వు అతను ఏమై ఆడదానివేనా నువ్వు అసలు ఫస్ట్ ఫోన్ ఇవ్వండి. ఆ? ఆడదానివేనా అసలు ఎవరు? అసలు ఆడదానివేనా నువ్వు అసలు ఎవరు ఈమె? నువ్వు ఇన్ని మాట్లాడి ఆడదానివేనా అసలు అని? ఆ? నువ్వు- చంప పగులుతుంది నువ్వు నన్ను అర్థమవుతుందా? ఏంది? వీడికి వచ్చిన కానీ నువ్వు ఏమేం చేసినావు అన్ని తెలుసు నాకు ఏం అర్థమవుతుందా తెలుసు? ఏం వీడికి తెలుసు వచ్చిన నాకు? అతను మంచివాడు కాదు. ఆడదానివా, నేనా? పచ్చదానివా నేనా? అతనే నువ్వు మంచోడు కాదు. ఒక్క నిమిషం ఆగు ఫోన్ చెప్పేది ఫస్ట్. నేనా ఫస్ట్ నువ్వా? చెప్పేది విను నాకు నువ్వెవరు అడగని? నీకు భర్త నువ్వెవరు? ఉన్నాడా లేడా? నువ్వెవరు భర్త నన్ను అడగని? వాళ్ళ చెల్లని అసలు నువ్వెవరు? వాళ్ళ మా చెల్లెని చెల్లామే వాళ్ళ మా చెల్లె చెల్లెని నువ్వు చెల్లె ఆడదు. లేదు మా కదా? చెల్లామే ఆ? ఏ? చెల్లె లేదు కదా? ఆ. నీకు నీకు అన్ని తెలుసా చెప్తా. వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు తెలుసా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన చెల్లి మొన్న నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు భర్త ఉన్నాడా లేడా? ఫోన్ ఇవ్వండి నీకు ఫస్ట్. భర్త ఇస్తా ఫోన్. ఫోన్ ఇస్తా నేను అడిగిన దానికి నువ్వెవరు? సమాధానం మా చెప్పు. నన్ను అడగడానికి నువ్వెవరు? నువ్వేమి- అసలు? ఏమేం చేసినావు అన్నీ ఏమైంది? తెలుసు నాకు నువ్వేమైతావు? నువ్వు అర్థమవుతుందా? ఎందుకు వచ్చావు? నీకు సంబంధం ఏంటి? ఇక్కడికి ఎందుకు ఒక్క వచ్చావు? నిమిషం మా ఆగు, sister నేను నువ్వు అడిగిన అక్కడ దానికి అడిగిన సమాధానం దానికి చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పకురా. ఒక్క నిమిషం నువ్వు సరే. ప్రపంచుడు కాదు అన్న ఒక నిమిషం ఆగు. నీకు భర్త ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉన్నాడు కదా ఉన్నాడు. ఏం కష్టం చేస్తలేడా చేస్తున్నాడు. ఆ? మరి చేసినాక అతని దగ్గరికి పోయి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తుడు అరే నువ్వు నా- డబ్బులు తీసుకునడం ఏంది అరే అతనికి నాకు పరిచయాలు ఉంటాయి. ఏమున్నాయి నీకు ఏమైంది? నీకేమున్నాయి ఏమైంది? భర్త లేడా ఏ- నీకు ఇంకోటి- భర్త ఇంకోటి- లేడా ఏమైంది? ఏమైంది? ఆ? ఆడదానివా బజార్దానివా ఏమైంది? నాకు ఆ? ముందు ఫోన్ ఏయ్, ఫోన్ గురించి పక్కన పెట్టు ఫస్ట్. ఫస్ట్ నువ్వు అడుగు. నువ్వు ఫోన్ ఏ, గురించి నీకు పక్కన కంప్లైంట్ పెట్టు. ఇస్తా చూడు ఇప్పుడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. ఇది, నీకు ఇది, కంపల్సరీ ఇది. ఏమి ఇస్తావు నువ్వు ఇప్పుడు నేను కూడా చూస్తా నేను కంప్లైంట్ ఇస్తాను. ఏమని ఇస్తావు? నా ఫోన్ ఇవ్వు. ఏమని నేను ఇస్తావు? కంప్లైంట్ ఇస్తా. ఏమని ఇస్తావు? కంప్లైంట్ ఇస్తా నేను. దేనికి నువ్వు ఇస్తావు? చూసుకో నువ్వు ఉంటది నేను నీకు. తప్పు చేస్తాను నేను నీ నువ్వు మీద నీ ఏమని మీద ఇస్తావు? చేశాను అరే నేను. నువ్వు ఎవరు అమ్మా మధ్యలో వచ్చి మాట్లాడు. నువ్వెవరు? అడగడానికి నువ్వు చెప్పు వచ్చావు ఫస్ట్. మధ్యలో. అడిగిన దానికి నువ్వే సమాధానం అడగకు. చెప్పు నాకు సంబంధం అడిగిన దానికి సమాధానం చెప్పు అసలు నువ్వెవరు? తను అమ్మాయి తింటే ఎందుకు అర్థమవుతుందా వచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? ఆడదాన్ని ఎందుకు అనుకుంటున్నా తీసుకొచ్చావు? ఆమెను ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు ఆ- నీ బంగారం బయట పెట్టడానికి అరే, తీసుకొచ్చిన నువ్వెవరు? నీ ఏంటి? బంగారం బయట ఎవరు పెట్టడానికి తప్పు తీసుకొచ్చిన చేస్తారో నేను చెప్తాను. నేను ఇప్పుడు నువ్వు ఏం పోలీస్ చేసినావో స్టేషన్కి అదే, దాన్ని నేను నిలదీయడానికి పోలీస్ వచ్చిండు స్టేషన్కి వెళ్తా. నువ్వు ఇప్పటిదాకా నాతో ఆడుకున్నావు కదా ఇప్పుడు ఆ. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను చెప్తాను నీ గురించి. ఫస్ట్ మాట్లాడు, నిలబడు. ఫస్ట్ ఇవి. ఫస్ట్ ఇవి. ఏ, ఫస్ట్ ఏ, మాట్లాడు. ఇంకోటి, ఇంకోటి, నన్ను ఏ, కూర్చోడు, ఏంటి? కూర్చో. చంప అరే, పగులుతుంది, నువ్వు అర్థమవుతుందా? నువ్వు చంప నువ్వు ఆమె చేస్తుంది. నన్ను చేతిలో నిలబడరా పట్టు, ఫస్ట్ చేతిలో. కంటే ఎక్కువ కొడతాను నేను. అవునా నువ్వు కొట్టి చూడు నువ్వేమైతావు ఫస్ట్ ఎవరు అసలు నువ్వు? ఆ? ఎవరు అసలు ఫస్ట్ ఫోన్ ఫస్ట్ ఫోటోలు తీసుకొని నువ్వు అంత దగ్గరకు వచ్చి నువ్వు దగ్గరకు పనికి ఫస్ట్ వచ్చినప్పుడు దగ్గరకు. పని లెక్కన చేసుకొని వెళ్ళిపోవాలి అర్థమవుతుందా నా ఫోన్ నీ వేషాలు వేసుడు కాదేడా అరే ఫస్ట్ ఫోన్ అందరు నీ లెక్కనే చూసుకో చేస్తారా? కంగారు పడుకుని ఏంది? చూసుకో పోలీస్ ఏంది బెదిరిస్తావేంది? బెదిరిస్తావేంది? కంపల్సరీ నువ్వు ఏమని ఇస్తావు? ఇస్తావు? సరే ఈ పో నువ్వు ఏమని ఏమని ఇస్తావు నువ్వు కూర్చో ఫస్ట్ అక్కడ నన్ను ఏం చేశానని చెప్తా. నువ్వు ఏమని చెప్తాను? ఇస్తావు? ఏం చేశానని ఏమని ఇస్తావు? చెప్తా. ఏమని ఇస్తావు? కంపల్సరీ అదే కంప్లైంట్ ఏమని ఇస్తావు చెప్పు ఫస్ట్ ఫస్ట్ ఫోన్ నేను కూడా ఇస్తా. మిస్బిహేవ్ చేశాడని ఇస్తాను. ఏమని చేసి నిన్ను సిగ్గు లేకుండా అంటే నీ ఇస్తాడంట. దగ్గరకు ఏమని వచ్చిండా ఏయ్, నువ్వు మాట్లాడు ఫస్ట్. నేనా కాదు నీ దగ్గరకు వచ్చిండా వచ్చిండు ఆ, ఏం చేసిండు? ఫోటోలు ఏం చేసిండు? మిస్బిహేవ్ చేసిన ఫోటోస్ అదే ఏం చేసిండు అంటున్నా? చూపిస్తావు ఖచ్చితంగా. ఏం చేసిండు నీ అంతా నువ్వు నువ్వు చేసుకోవడం ఫోటోలు వల్ల తీసుకొని అరే, ఎవరు అమ్మారు? ఆ? నువ్వెవరు అసలు? ఏ, కూర్చో ఫస్ట్ అర్థమవుతుందా ఓవర్ యాక్షన్ చేయకు ఆడదానివా బజార్ దానివా ఫస్ట్ ఆ? ఫోన్ ఫస్ట్ బ్లాక్ మెయిల్ చేసుకుంటా పనికి వచ్చినవా లేకపోతే బజార్ దాని లెక్క చేయడానికి వచ్చినవా ఆ? నీతో పాటు ఇంకో అమ్మాయిలు చేస్తలేరా డ్యూటీ అరే నీకు అవన్నీ అనవసరం. ఏందన్నా నీకు బుద్ధి ఉండాలి నీకు అసలు బుద్ధిగా ఆ? ఇంట్లో మీ చూసుకో, ఫ్యామిలీ తెలుసా తెలుసా, ఎట్లా ఉంటది? ఏంది? ఎంత చేసినావో ఏంది ఇంకా అంత బెదిరిస్తాను? చెప్తాను నేను, ఆ? కంగారు. బెదిరిస్తాను ఎందుకు? ఫోన్ బెదిరిస్తాను పోయిన ఎందుకు? అనుకో బాగా. తమ్ముడు తింటావు అర్థమైందా ఫస్ట్ ఫోన్ ఇస్తావా? నేను చెప్తా, బాగా. ఇప్పుడు దాకా నేను నేను ఫోనీలో ఇస్తా, ఇవన్నీ కంపల్సరీ చేసుడు. కంపల్సరీ పోలీస్ ఏమని కంప్లైంట్ ఇస్తా. చేస్తావు? నువ్వు ఈడ ఏమేం చేసినావు అన్ని కెమెరాలో ఉన్నాయి రికార్డింగ్ అవుతుంది అర్థమవుతుందా రికార్డ్ ఈడ ప్రూఫ్ ఉన్నాయి నువ్వే వచ్చిన కానించి అతని తోటి ఏం చేసినావో నువ్వేమేమి మాట్లాడినావో అతని మీద నువ్వేం చేసినావో ఇవన్నీ ఇక్కడ రికార్డింగ్ ఉన్నాయి అర్థమవుతుందా నువ్వు పోలీస్ స్టేషన్ అన్నావు కదా పా ఇప్పుడు వా మాట్లాడదని పా నీకే ఉంది అనుకో తెలివి అంతా ఆ? నువ్వే అన్నావు కదా నన్ను ఇంతసేపు బ్లాక్ మెయిల్ చేసిండు నన్ను అది చేసిండు నన్ను ఇది చేసిండు అని ఇప్పుడు చెప్పు మళ్ళా
నువ్వు ఇప్పుడు ఎగిరినావు కదా, మాట్లాడు ఇప్పుడు మాట్లాడు. ఎంత తీసుకున్నావు అతని దగ్గరికి నేను ఇచ్చేస్తా పైసలు. ఎంత తీసుకున్నావు? ఇచ్చేస్తాను. ఎంత తీసుకున్నావు అంటున్నా? పైసలు ఇచ్చేస్తా, 50,000 తీసుకొని ఇచ్చేస్తా. 50,000 ఇచ్చిన, 80,000 ఇచ్చిన ఇప్పుడు 80,000 నేను ఇచ్చేస్తా. 80,000 ఆడగలవా లేకపోతే ఏంది నువ్వు అసలు? మళ్ళీ 50,000 డిమాండ్ చేస్తాను మళ్ళా. ఇంతకన్నా ఏమన్నా ఉండాలి? ఏం ముసల్దాని వాళ్ళు లేకపోతే నువ్వేమన్నా పని చేసుకొని బతకలేవా? ఫస్ట్ ఆయన వచ్చిండు. ఎవరు వచ్చిరు? ఎవరు నేను వచ్చినా? నువ్వు అతను ఇంటి కాడికి పిలిపించుకొని ఇంకోసారి మాట్లాడిన చెంప పగులుతుంది, అర్థమవుతుందా? నేను వచ్చినా నీకు? అతని ఫ్యామిలీలలో నేను ఫోటోలు ఫోన్ ఇవ్వదు. నువ్వేం చేసుకున్నా నాకు అవసరం లేదు, సరేనా? నువ్వు పోలీస్ స్టేషన్ పోతాన్నావు కదా, పోయి కేసు పెట్టు, నేను కూడా వచ్చి నేను మాట్లాడతా, సరేనా? వద్దు, నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇచ్చేస్తాను. ఎప్పుడు ఇస్తావు? నువ్వు డబ్బులు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టినాక నేను నీ ఫోన్ చేతిలో నేను ఇవ్వను అప్పటిదాకా, సరేనా? నేను ఇయ్యను. నువ్వు 2 నెలల పోదా నేను డబ్బులు అతని చేతికి నేనే ఇప్పించి నేను నీకు ఫోన్ ఇప్పిస్తా. నేనే ఇస్తా ఫోను. అతని దగ్గర కూడా ఉండదు, ఫోన్ నా దగ్గరనే ఉంటది. నువ్వు అతని దగ్గరకు వచ్చి నువ్వు డబ్బులు ఇచ్చేసి ఫోన్ తీసుకొని వెళ్ళిపో. ఇంతసేపు నాటకాలు దేనికుంటా నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా. ఏమని పెడతావు? ఇంటికి రప్పించుకొని నువ్వు తిప్పుకొని నువ్వు చేసుకుంటా, నువ్వు రికార్డింగ్ చేసుకొని అతను బ్లాక్ మెయిల్ చేసుడేముంది? మీ ఫ్యామిలీలో తెలుసా నువ్వు ఇస్తుండే దానివని? అంటే నీ ఫ్యామిలీ సఫర్ అయింది కాక వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ కావాలి, అంతేనా? ఇంతసేపు ఎగిరినావు, ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తావు? అతని దగ్గర డబ్బు ఉందని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసుకుంటే నువ్వు డబ్బులు ఆగుతున్నావు. మీ ఆయన ఉన్నాడు కదా, కష్టపడడా? చేత కాదా నీకు? అరే డ్యూటీ చేసుకుంటున్నావు కదా, డ్యూటీ చేసుకుని నాకు కావాలని చెప్పేసి తీసుకో. బ్లాక్ మెయిల్ చేసుడేంది? నీతో పాటు ఆడలు చేస్తలేరా? అటు ఎంతమందిని చేసినావు? అట్లా మాట్లాడు. ఫోన్ ఇచ్చేసాను. ఫోన్ గురించి మాట్లాడకు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఫోన్ గురించి మాట్లాడకు. అట్లా ఎంతమందిని చేసినావు అంటున్నా? ఇతను చేసినట్టు ఇంకెంతమందిని చేసినావు చెప్పు, మాట్లాడిటు. ఎంతమందిని చేసినావు? అరే ఫోన్ ఇచ్చేసానమ్మా. ఫోన్ పగలగొడతా, అర్థమవుతుందా? ఫోన్ పగలగొడతా. ఫస్ట్ అతనికి డబ్బులు ఇచ్చి మాట్లాడు. నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఫోన్ అప్పుడే తీసుకొని పో. ఇయ్యను నేను, సరేనా? ఇయ్యను. ఇస్తానని చెప్తున్నా కదా, ఇస్తాను. ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎప్పుడు ఇస్తావు? ప్లీజ్ ఇచ్చేయండి. అదే ఎప్పుడు ఇస్తావు? అంటుకుంటావా? నువ్వేం పెట్టుకుంటావు? పెట్టుకో. మీరు నీకేదైతే నీకెందుకు చెప్పు. ఏదైతే నీకెందుకు? ఇస్తానని చెప్తున్నా పైసలు. నువ్వు డబ్బులు తీసుకొని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండేంది నువ్వు? ఇప్పుడు పెట్టుకో. ఏడ కేసు పెడతావో, ఎవరితో మాట్లాడిపో. ఆయన తప్పు చేసిండా, నువ్వు తప్పు చేసినావా? ఆయన ఏం చేయలేదు, నేనే వీడియోలు తీసాను. ఎందుకు తప్పు? మరి నువ్వు అతను తప్పు చేసిండు, నేను కేసు పెడతాను, బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నావు? మళ్ళా మాట్లాడు. ఏంది? పైసల గురించి కావాలి అనుకున్నప్పుడు సార్ నాకు ఇట్లా అవసరం ఉంది, నాకు ఇవ్వండి, తర్వాత ఇస్తాను, నేను మీ దగ్గరనే డ్యూటీ చేస్తున్నాను కదా అని చెప్పుకొని తీసుకోవాలి. అర్థమైందా? బజార్ దాని లెక్క చెయ్యొద్దు, అర్థమవుతుందా? అంటే నాకు ఫోన్ ఇచ్చేయండి మీరు. ఫోన్ నువ్వు చెప్పేది అతనికి డబ్బులు నువ్వు తెచ్చి ఇచ్చినప్పుడే ఫోన్ నీకు ఇస్తా. ఇక్కడ నువ్వు వచ్చిన కానించి ఏమేమి మాట్లాడుతున్నావు, నువ్వు అతనితో ఏమేమి చేసినావు, ఇక్కడ అన్ని రికార్డింగ్ అవుతుంది, అర్థమైందా? నువ్వు కనిపించదులే, అది ఇక్కడ రికార్డింగ్ అవుతుంది. నువ్వు ఎప్పుడు డబ్బులు అతనికి ఇస్తావో అప్పుడు నేను నీకు ఫోన్ ఇస్తా, సరేనా? వీడియోలు ఎక్కడ పెట్టద్దు, నేను ఇచ్చేస్తాను. నువ్వు డబ్బులు తీసుకొని రా. నువ్వు డబ్బులు తీసుకొని వచ్చినాక ఫోన్ నా దగ్గరనే ఉంటది. నువ్వు డబ్బులు తీసుకొని వచ్చి అతనికి ఇచ్చినప్పుడు నేను ఫోన్ నీకు ఇస్తా, సరేనా? పర్వాలేదన్నా. ఆమె ఏమేమి చేసిందో ఇక్కడ అన్ని మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నీకు ఇంకోసారి ఏదైనా కాల్ వచ్చినా, నీకు ఏది వచ్చినా సరే నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఆమె ఫోన్ కూడా మన దగ్గరనే ఉంది. ఆమె డబ్బులు తెచ్చిస్తాను చెప్పింది కదా, డబ్బులు తెచ్చిచ్చినాక ఆమె ఫోన్ ఆమెకి ఇచ్చేస్తాను. నేను చేసింది తను తప్పు, మీరైతే ఏం తప్పు చేయలేదు, మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆమె మళ్ళీ మీకు ఏమైనా కాల్ చేసి వేరే దాంట్లోకి బ్లాక్ మెయిల్ చేసినా కూడా మన దగ్గర ఎక్కడ ఉన్నాయి. ఆమె ఎక్కడ పోయినా సరే, పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడ పోయినా మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మనం వెళ్ళి మనం మాట్లాడదాన్ని. ఆమె దగ్గరికి ఎంచైతే ఏ ప్రాబ్లం ఉండదన్నా, సరేనా? మీరు భయపడకుండా ఇంటికి వెళ్ళండి, టెన్షన్ పడవకండి, సరేనా? చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు నా కూతురు లాంటిదాన్ని. ఒక 10,000 రూపాయలు ఇస్తున్నాను నేను సంతోషంగా. నేను దానివల్ల చాలా నష్టపోయాను, మీ వల్ల నేను చాలా సహాయం పొందాను. ఒక 10,000 రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి. అంకుల్, మా టీం అలాంటిది కాదు. మేము డబ్బుల కోసం మేము చేయట్లేదు.
సమాజంలో ఎన్నో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి మేము చేస్తున్నాము. ఈ డబ్బు తీసుకెళ్లి బయట పేదవాళ్ళకి అన్నదానం చేయండి అంకుల్. అలాగే తప్పకుండా చేస్తాను. ఓకే అంకుల్. థ్యాంక్ యూ.